ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీ ఇటు రీతిగా ఆలోచిస్తున్నావేమో, నేను దేవునితో మంచిగానే ఉంటున్నాను కదా, దేవుడికి ఇష్టమైనవి చేస్తున్నాను కదా, వాక్యం చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఆయనకి ఇష్టం లేనివన్నీ ఆపేస్తున్నాను కదా, అయినా కానీ నేను ఎందుకు పడిపోతున్నాను, ఎందుకు నేను మిస్టేక్స్ చేస్తున్నాను అని చెప్పి నీ గురించి నీవు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా? అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. అంటే యాక్చువల్ రీజన్ బిహైండ్ ఎవ్రీ ఫాల్ అని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు పద్దాకా పడిపోతున్నావు అంటే, దేవునితో రిలేషన్షిప్ నీకు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే ఇప్పుడు లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వారి యొక్క రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఎందుకని ఉంది? వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటారు, ఒకరి గురించి ఒకరికి తెలుసు. థర్డ్ పర్సన్ వచ్చి పర్టికులర్గా ఇట్లాగా సమ్ అని చెప్పి ఏమైనా నీ యొక్క పార్ట్నర్ గురించి చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు దాన్ని ట్రస్ట్ చేయవు, లేకపోతే నీవు దాని నుండి క్లారిటీ తీసుకోవడానికి అడిగి తెలుసుకొని కొట్టేస్తావు మాటని. ఎందుకని? నీకు అంత నమ్మకం ఉంది, అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ నీకు ఉంది కాబట్టి నువ్వు ఈజీగా థర్డ్ పర్సన్ ట్రిక్స్కి నువ్వు పడిపోయేటువంటి వ్యక్తిగా ఉండవు. అదే రీతిగా ఈ దినము హస్బెండ్ అండ్ వైఫ్గా నీవు దేవునితో ఒకసారి, హస్బెండ్ వైఫ్ ఎట్లా రిలేషన్ ఉంటుందో నీవు కూడా దేవుడితో అట్టి విధమైనటువంటి రిలేషన్షిప్, స్ట్రాంగ్ రిలేషన్షిప్ నీవు ఒకసారి కలిగి ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు టైం టు టైము, కానీ మందిరానికి వెళ్తున్నావు, ఆయనకి ఇష్టం లేనివన్నీ వదిలేసావు. ఆయనతో పర్సనల్ రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అందరూ గ్రూప్లో ఉన్నప్పుడు నేను కూడా దేవుని నమ్ముకున్నాను, ఓకే నేను కూడా అని చెప్పి అందరితో పాటు నువ్వు చెప్పేలాగా ఉన్నావు. కానీ ఎవ్వరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క టైంని, నీ యొక్క పర్సనల్ టైంని నీవు దేవుడితో స్పెండ్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? అందరితో పాటు నీవు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావా? అందరితో పాటు దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నావా? ఓకే, అదంతా బాగానే ఉంది. అపవాది నిన్ను అందరితో కలిసి ఉన్నప్పుడు వాడు నీ గురించి ఎక్కువ ఆలోచించడు. కానీ ఎప్పుడైతే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు ఆ టైంని దేవునితో సమయాన్ని గడిపినప్పుడు వాడు నీకు భయపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎందుకనంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు వాడికి అవకాశం ఉంది, దేవునికి ఛాన్స్ అంటే దేవునితో టైం స్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అపవాది ఏం చేస్తాడంటే ఆ ఖాళీ సమయంలోనే, నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలోనే నిన్ను ఎలా పడేయాలి, నీకు ఎటువంటి చెడ్డ ఆలోచనలు పుట్టియాలి, నిన్ను ఎట్లాగా డీవియేట్ చేయాలి, ఎట్లాగా వాడి ట్రాప్స్లో పడేయాలని చెప్పి అది ఒక టైం లాగా పెట్టుకుంటాడు. నీవు ఖాళీగా ఉన్న టైంలో, నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో, అదే నీవు ఖాళీ దొరికినప్పుడల్లా, నీవు ఒంటరిగా ఉన్నప్పుడల్లా నీ యొక్క ప్రైవేట్ స్పేస్లో నీవు ఆ సమయాన్ని నువ్వు దేవుడికి అప్పగించినప్పుడు, దేవుడిని నువ్వు ఇన్వైట్ చేసి నీ లైఫ్లో, దేవా నీ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, నీ యొక్క ప్రేమను నేను రుచి చూస్తున్నాను, ప్రతిదీ తెలియజేస్తున్నావయ్యా, నీవు నాతో మాట్లాడు అని చెప్పి ఆయనతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఇప్పుడు లవర్స్ ఉంటారు, హస్బెండ్ వైఫ్ ఉంటారు, ఒకరికొకరు అందరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. కానీ ఎవ్వరు లేనప్పుడు, 4 గదుల మధ్యలో వారిద్దరు ఉన్నప్పుడు, వారిద్దరూ హార్ట్ఫుల్గా ఓపెన్ అయి మాట్లాడుకున్నప్పుడే వాళ్ళ గురించి ఒకరికి తెలుస్తుంది. ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అదే రీతిగా 4 గదుల మధ్యలో ఎవరు లేనటువంటి సమయంలో నీవు ఆ టైంని దేవుడితో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయనకి నీకు రిలేషన్షిప్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అందరు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడరు, కానీ ఎవరు లేనప్పుడు నీతో మాట్లాడినప్పుడు
నీవు దాన్ని గ్రహించేటువంటి వ్యక్తిగా ఉండు. ఎందుకనంటే చాలా సమయంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్లోనే అనేక మందిని గుంపు నుండి ఒక సైడ్కి తీసుకొచ్చి లోన్లీగా ఒక ఐసోలేట్ చేస్తారు దేవుడు. ఐసోలేషన్ ఎందుకు చేస్తారు? నీ చుట్టుపక్కల ఒక 10 మంది 100 మంది ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని గ్రహించేటువంటి వ్యక్తిగా ఉండు. అదే ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటారో నిన్ను ఐసోలేట్ చేసి ఆయన నీతో మాట్లాడాలనుకుంటారు. నీ యొక్క లోటుపాట్లను తెలియజేయాలనుకుంటారు. దేవుడు ఎంత సీక్రెట్ హోల్డర్ అంటే ఆయన నీ గురించి నీతోనే మాట్లాడాలనుకుంటారు. నీ గురించి నీకే తెలియజేయాలనుకుంటారు. ఎందుకనంటే మనుషులు మనం చూసుకున్నట్లయితే నువ్వు ఒక సీక్రెట్ చెప్తే అది 100 మందికి స్ప్రెడ్ చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నీ గురించి నీతోనే మాట్లాడాలనుకుంటారు కాబట్టి నిన్ను ఒంటరిగా తీసుకొచ్చి నేను మాట్లాడతారు. అదేవిధంగా దావీదు ఎట్లాగా ఉన్నాడంటే ఒకసారి మనం చూసుకుందాము. దావీదు తన బాల్యం అంతట్లో తన్ని వెలివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవ్వరు తోడలేరు. తల్లిదండ్రులు వెలేశారు, అన్నదమ్ములు వెలేశారు, కుటుంబస్తులు ప్రతి ఒక్కళ్ళు వెలేశారు. కానీ ఆ యొక్క ఒంటరి సమయంలో దావీదు ఏం చేశాడు? ఆ టైంని వ్యర్థంగా పోనివ్వల. ఆ టైంని దేవుడితో సమయాన్ని స్పెండ్ చేస్తూ దేవుళ్ళో ఎక్కువ ఆనందాన్ని ఎత్తుక్కున్నాడు. ఆయన తోడుని కోరుకున్నాడు కాబట్టి దావీదు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉంచకుండా దావీదు దేవుడి పట్ల చూపించినటువంటి భక్తిని బట్టి దేవుడు దావీదు పట్ల ఉన్నటువంటి కృపను బట్టి బిడ్డల పట్ల ప్రేమను బట్టి ఆయన ఇశ్రాయేలుకు రాజుగా హెచ్చించాడు దావీదుని. హెచ్చించినప్పుడు కూడా దావీదు పడిపోకుండా ఎందుకున్నాడు? ఎందుకనంటే దేవుని యొక్క మనసు ఏంటో తెలుసు. దేవునితో రిలేషన్ అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేసుకున్నాడు. స్ట్రాంగ్ రిలేషన్షిప్ దేవుడితో కలిగి ఉన్నాడు. ఎట్టి పరిస్థితి అయినా కానీ పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ దావీదు ఎక్కడ పడిపోయాడంటే అంత బాగానే ఉంది, యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కనొక చోట మిస్టేక్ చేశాడు. ఎక్కడంటే ఒంటరిగా ఉన్న సమయంలో దేవునితో టైం స్పెండ్ చేయకుండా తను లేని స్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. కానీ రాజుగా అయిన తర్వాత ఆ యొక్క మూమెంట్ తను ఖాళీగా ఉన్నటువంటి సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళకుండా బయట నేచర్ని చూస్తూ బయటకు వచ్చి బెత్షెబాని చూస్తాడు. చూసి పాపంలో ప్రేరేపించబడి పడిపోయినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అక్కడ ఏం చేశాడు దావీదు? ఖాళీగా ఉన్న సమయంలో దేవునితో టైం స్పెండ్ చేయకుండా ఉన్నాడు కాబట్టి అపవాదికి రూమ్ క్రియేట్ అయ్యి దావీదుని పడేసేటువంటి స్థితిలో క్రియేట్ చేసింది. అదే రీతిగా దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. అపవాదికి చోటు ఇవ్వద్దు. డోంట్ గివ్ రూమ్ టు ఎనిమీ. ఎందుకనంటే వాడికి ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు, నిన్ను పడేద్దాము, నిన్ను నరకంలోకి లాక్కెళ్ళిపోదామని చెప్పి ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే నీవు దేవుడితో అటు ఇటుగా 2 పడవల మీద కాలేసేటువంటి వ్యక్తిగా ఉన్నావంటే నిన్ను ఒక్క సైడ్ లాక్కెళ్ళిపోయి నరకంలో వేసేటటువంటి అపవాదిగా ఉన్నాడు వాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా అని చెప్పి చూస్తున్నాడు వాడు. అటువంటి సమయంలో నువ్వేం చేయాలి? ఎప్పుడు ఛాన్స్ దొరికినా నేను వేస్ట్ చేయకూడదు, నేను అపవాదికి చోటు ఇవ్వకూడదు, నన్ను పడేయడానికి చోటు ఇవ్వకూడదు, నా రిలేషన్షిప్ దేవునితో దెబ్బతినడానికి నేను చోటు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు ప్రతి క్షణం ఎప్పుడు ఖాళీ టైం దొరికినా, ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ, ఎప్పుడు నువ్వు పని పక్కన పెట్టి మరి దేవుడితో టైం స్పెండ్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడి పట్ల ఎప్పుడు ఎక్కువ ఆసక్తి చూపించి ఆయన దగ్గరికి ఎక్కువ వెళ్ళాలి. ఆకలి కలిగి ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తా ఆయన నేను తృప్తిపరుస్తాడు. ఈ దినం చాలామంది ఎలా ఉన్నారంటే చర్చిలకు వెళ్ళాలని ఫార్మాలిటీకి వెళ్తున్నారు. ఓకే, దేవుడు నేను ప్రేమ చూపించినా లేకపోయినా ఆయన నన్ను బ్లెస్ చేస్తారు, నేను అడిగితే ప్రార్థన చేద్దామని చెప్పి అలాగా లిమిట్ చేసేసుకుని ఉంటారు. కానీ దేవుడు ఈ దినం ఏం మాట్లాడుతున్నారంటే నువ్వు ఆకలిగానే వస్తేనే నేను తృప్తిపరుస్తా. నువ్వు ఏ ఆకలైనా కానీ అభిషేకం కోసం ఆకలి కలిగి ఉన్నావా,
జీవాహారం కోసం, వాక్యం కోసం ఆకలి కలిగి ఉన్నావా? దేవుని యొక్క ప్రేమకై ఆకలి కలిగి ఉన్నావా? దేవుని యొక్క తోడుకై ఆకలి కలిగి ఉన్నావా? దేవునితో స్ట్రాంగ్ రిలేషన్షిప్ కోసం ఆకలి కలిగి ఉన్నావా? నీవు ఆకలి కలిగి ఉంటేనే ఆయన నేను తృప్తిపరచగలుగుతాడు. నాకు ఆకలి లేదు, నేను అంతా బాగానే ఉన్నా, కానీ నాకు దేవుడు ఇస్తే చాలు అని చెప్పి అనుకుంటున్నావా? నీకు ఆకలి వేసినప్పుడు తింటేనే ఆ ఫుడ్ నీకు ఆ విలువ తెలుస్తుంది. నీకు ఆకలి లేకుండా నీకు ఫుడ్ ఇస్తే నీవు దాన్ని ప్రిషియస్గా విలువగా చూస్తావా? చూడవు కదా. అదే రీతిగా నువ్వు ఆకలి కలిగి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తావో, ఆయనతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటావు, అప్పుడు ఆయన నేను తృప్తిపరిచేటువంటి వ్యక్తిగా ఉంటారు. ఆయన నీకు దగ్గర అవ్వాలని చెప్పి ఇష్టపడతారు. ఆయనతో నీ యొక్క రిలేషన్షిప్ ఎలా కావాలనుకుంటున్నారంటే 2-way కమ్యూనికేషన్గా కావాలనుకుంటున్నారు. ఈ యొక్క దినం నీ యొక్క రిలేషన్ ఎలా ఉందంటే అంతా బాగానే ఉంది, బాగానే చేస్తున్నావు, కానీ లోతైనటువంటి భక్తి అనుభవం నీకు కలిగలేదు. అందుకోసమే నీవు ఎందుకని పడిపోతున్నా ఆలోచిస్తున్నావు కదా. దానికి రీజన్ ఏంటంటే నువ్వు లోతైన భక్తి అనుభవంలో నువ్వు కలిగలేదు. అందుకోసమే నువ్వు పడిపోతున్నావు. కానీ పడిపోయిన టైంలో కూడా నీవు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకనంటే నిన్ను ఓదార్చేవారు, నీ యొక్క సిచ్యువేషన్ సెట్ అయినా కానీ మనుషులు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ నువ్వే మిస్అండర్స్టాండింగ్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆయన నిన్ను అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటారు. నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తాడని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన గురించి తెలుసుకున్నావు కదా, వాక్యం తెలుసు కదా నీకు కొంచెమైనా కానీ. తెలుసుకున్నటువంటి నీవు అపవాది నిన్ను పడేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావు కదా, ఇద్దరము నేను ఎందుకు ఇన్నిసార్లు పడిపోతున్నాను అని చెప్పి నువ్వు అక్కడ గ్రహించుకోలేనిది ఏంటంటే, నేను ఎందుకు ఇన్నిసార్లు పడిపోతున్నా అంటే, ఇన్నిసార్లు పడిపోయావంటే ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. నేను ఎందుకు ఇన్నిసార్లు పడిపోతున్నాను అంటే, నువ్వు ఇప్పుడు నిలబడే ఉన్నావు కదా. నువ్వు పడిపోయిన ప్రతిసారి ఆయన నిలబెడుతున్నాడు కదా, అది నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? ఆయన చూపించినంత ప్రేమ చూపించకపోయినా ఆయన నీకు 1000% నీకు ప్రేమ చూపిస్తున్నారు. ఆయన పెట్టే ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ నీ సైడ్ నుండి కూడా అంతే ఎఫర్ట్స్ నువ్వు దేవుడి పట్ల చూపించగలిగితే అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీ ఇద్దరికి బిల్డ్ అవుతుంది. అప్పుడు ఏ ఒక్క అపవాదికి చోటు అనేది ఉండదు. నీ యొక్క మనస్సును, నీ యొక్క తలంపులను, ప్రతిదాన్ని, నీ యొక్క ఖాళీ సమయాన్ని, ప్రతిదాన్ని నువ్వు దేవుని వెలుగుతో నింపేటువంటి వ్యక్తిగా ఉండాలి. వెలుగుతో నింపినప్పుడు చీకటికి, అపవాదికి చోటు ఉండదు. ఈ దినం నువ్వు పడిపోతున్న సార్లల్లా దేవుడు నిన్ను చేపట్టుకుని లేపుతున్నారు కదా. లేచి ఉన్నటువంటి, నిలబడి ఉన్నటువంటి స్థితిలో ఎందుకు అన్నిసార్లు పడిపోతున్నావు? నువ్వు మళ్ళీ పడిపోతావు అని తెలుసా అండి. తెలిసినా కానీ పడిపోకుండా ఆయన పట్టుకుంటున్నారు, కాపాడడానికి ఆయన ఉన్నారు. ఆయన నీతో 2-way కమ్యూనికేషన్ రిలేషన్షిప్ కలిగి ఉండాలనుకుంటున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ కూడా 2 వైపుల నుండి సేమ్ ఎఫర్ట్స్ వచ్చినప్పుడు అది స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా నీ సైడ్ నుండి కూడా సేమ్ ఎఫర్ట్స్ ఆయన పట్ల నువ్వు చూపించినప్పుడు నీ యొక్క రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ దినం నుండి అయినా కానీ నీ యొక్క రిలేషన్ని దేవుని నుండి పొందుకునేటువంటి వ్యక్తిగా కాకుండా దేవుడికి తిరిగి చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మనుషులకి చూపిస్తున్నావు కానీ మనుషులు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పి అనుకుంటూ మనుషులకి తిరిగి సేమ్ ఎఫర్ట్స్ పెట్టాలని ట్రై చేస్తున్నావు కదా. నిన్ను మనుషులు ఎవరు విడిచినా ఆయన విడవనటువంటి దేవుడు ఉన్నాడు కదా. ఆయనకి చూపించడానికి అర్హత లేదు ఆయనకి. నీకు నాకు అర్హత లేదు ఆయన అంత ప్రేమ చూపించడానికి. కానీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ చేస్తున్నారు. సేమ్ అదే ప్రేమను దేవుని పట్ల కనపరచాలి. ఎందుకనంటే ఆయన తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరికి అర్హత లేదు మనం ప్రేమ చూపించడానికి, మనం అటెన్షన్ ఇవ్వడానికి, టైం స్పెండ్ చేయడానికి. ఈ మాట ఒకసారి గ్రహించుకొని నీ యొక్క రిలేషన్ అనేది దేవుడితో స్ట్రెంగ్తన్ అవ్వాలి. స్ట్రెంగ్తన్ అయ్యి దేవుని నుండి పొందుకునేటువంటి వ్యక్తిగానే ఎప్పటి వరకు ఉన్నావేమో, కానీ ఈ దినం నుండి నీవు కూడా సేమ్ ఆయన చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. 2-way కమ్యూనికేషన్ రిలేషన్షిప్ని దేవుడితో కలిగి ఉండి స్ట్రెంగ్తన్ అయ్యి నీవు నీ యొక్క ఖాళీ సమయాన్ని, క్వాలిటీ టైంని దేవుడితో టైం స్పెండ్ చేస్తూ అపవాదికి చోటు ఇవ్వక నీవు అటువంటి బండలాగా స్ట్రాంగ్
పిల్లర్ లాగా నేను నిలబడాలి దేవునితో పాటు అని చెప్పి కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.